వెల్కమ్ బ్యాక్. గుంటూరు ఆటో నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆటో నగర్లోని పాత కార్ల దుకాణాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో 40 కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక టీడీపీ అభ్యర్థి నజ్రీన్ అహ్మద్ బాధితులను పరామర్శించారు. గత 2 రోజుల క్రితం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఆత్మీయ సమావేశానికి ఆటో నగర్ మైనార్టీ నేతలు హాజరు కాని నేపథ్యంలో తమ దుకాణాలకు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. తమకు అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇక్కడ ఒక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళవి మాత్రమే కాలిపోయాయి, చుట్టుపక్కల ఏమీ కాలేదు. దానికి జనరల్గా కొన్ని ఎలక్ట్రిక్ ఫైర్స్ వచ్చేటువంటి మెకానిజం కూడా అక్కడ లేదు. అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ కూడా ఏమీ లేవు. మళ్ళీ అదేవిధంగా 500 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఇంకో ప్లేస్లో కూడా సైమల్టేనియస్గా జరిగింది. అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ కాదు, న్యాచురల్ యాక్సిడెంట్ కాదు, ఇది కావాలని చేసినటువంటి పరిస్థితి. నసీర్ గారు చెప్పినట్టు నిన్న అన్ని శాపనార్థాలు పెట్టారంట. ఈ ప్రాంతంలో వాళ్ళు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుందనేటువంటి ఒక విధానాన్ని తట్టుకోలేక ఈ విధంగా చేశారు. చాలా బాధాకరం. పాపం వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు, చాలీసాలని సంపాదనతో ఉంటారు. అలాంటి వాళ్ళ మీద మీరు కక్ష తీర్చుకోవడం అనేది కరెక్ట్ విధానం కాదు. మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళు అభివృద్ధి కావాలని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు అభివృద్ధి చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది చూస్తే